Dear viewers, welcome back to our channel Sahastra 26 The Knowledge of English. మనం 50-50 స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లో భాగంగా ఈ 28th వీడియో లెసన్లో నీడ్ అనే వెర్బ్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. అసలు నీడ్ అనే వెర్బ్ని ఏ విధంగా ఇంగ్లీష్లో యూజ్ చేస్తుంటారు, నీడ్ అనేది హెల్పింగ్ వెర్బా మెయిన్ వెర్బా, అలాగే నీడ్ యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా డీటెయిల్గా మీకు ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, నీడ్ అనే వెర్బ్ మిగతా హెల్పింగ్ వెర్బ్స్ కన్నా కాస్త డిఫరెంట్. మీరు కెన్న కానీ కుడ్ కానీ మే కానీ మైట్ కానీ మనం కేవలం హెల్పింగ్ వెర్బ్గా మాత్రమే మనం యూజ్ చేస్తాం. అయితే నీడ్ అనే దాన్ని ఒక పక్క మెయిన్ వెర్బ్గా ఒక పక్క హెల్పింగ్ వెర్బ్గా కూడా యూజ్ చేస్తుంటాం. అంటే అది డ్యూయల్ రోల్ పోషిస్తుంటుంది. అలాగే నీడ్ని మనం మెయిన్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు మిగతా మెయిన్ వెర్బ్స్ లాగే దానికి కూడా 4 ఫార్మ్స్ ఉంటాయి. నీడ్, నీడెడ్, నీడెడ్, నీడింగ్. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నీడ్ని మెయిన్ వెర్బ్గా మనం యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఇంగ్ ఫామ్లో యూజ్ చేయరాదు. నీడింగ్ అని చెప్పి మనం ఇప్పుడు కూడా చెప్పడానికి వీల్లేదు. అయితే మిగతా మెయిన్ వెర్బ్ లాగే ఈ నీడ్ని కూడా మనం మెయిన్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఆ నీడ్కి ఎస్ యాడ్ చేయవలసి ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్ యూజ్ చేసేటప్పుడు, అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఎనీ సింగులర్ యూజ్ చేసినప్పుడు సబ్జెక్ట్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం నీడ్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేయవలసి ఉంటుంది మిగతా మెయిన్ వెర్బ్స్ లాగే. అంటే ఒక్క ఇంగ్ ఫామ్లో మాత్రం యూజ్ చేయము, మిగతా మెయిన్ వెర్బ్స్ లాగే నీడ్ కూడా యూజ్ చేయబడుతుంది. అలాగే నీడ్ని హెల్పింగ్ వెర్బ్గా మాత్రం యూజ్ చేస్తూ ఉంటాం యాజ్ యూజువల్గా. అంటే మిగతా హెల్పింగ్ వెర్బ్స్ అలాగే, అంటే కెన్, కుడ్, మే, మైట్ లాగే నీడ్ని కూడా మనం ఒక రకమైన హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేస్తుంటాం. అయితే మనం ఇప్పుడు నీడ్ని మెయిన్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ విధంగా స్ట్రక్చర్ వస్తుందనే విషయాన్ని ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రధానంగా నీడ్ని మెయిన్ వెర్బ్గా రిక్వైర్, అంటే ఏదైనా అవసరం అన్న అర్థంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఏదైనా అవసరం అనే అర్థంలో నీడ్ని మనం మెయిన్ వెర్బ్గా వాడుతూ ఉంటాం. ఐ నీడ్ యువర్ హెల్ప్, నీ సహాయం నాకు అవసరం. ఇక్కడ మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ తీసుకున్నాం. ఆ పాజిటివ్ సెంటెన్స్లో నీడ్ని మెయిన్ వెర్బ్గా యూజ్ చేసాం. చూడండి, నీడ్ని మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తాం. ఐ నీడ్ యువర్ హెల్ప్, ఐ అనేది సబ్జెక్ట్, నీడ్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్, యువర్ హెల్ప్ అనేది ఆబ్జెక్ట్. అంటే ఐ నీడ్ యువర్ హెల్ప్ అంటే నీ సహాయం నాకు అవసరం అని చెప్పి మనం చెప్పాం. దీన్ని నెగిటివ్ చేయాలి, అంటే నీ సహాయం నాకు అవసరం లేదని చెప్పి చెప్పాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మెయిన్ వెర్బ్ యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏ టెన్స్లో ఉందో చూడాలి. అంటే ఆ ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో చూడాలి. ఇక్కడ ఏ టెన్స్లో ఉంది, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇప్పుడు కూడా నెగిటివ్ చేసేటప్పుడు డూ కానీ డస్ కానీ యూజ్ చేయాలి. ఐ కానీ ఏదైనా సింగులర్ వస్తే ఐ వస్తే డూ యూజ్ చేయాలి, ఏదైనా సింగులర్ వస్తే డస్ యూజ్ చేయాలి, ఏదైనా ప్లూరల్ వస్తే డూ యూజ్ చేయాలి. అయితే ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ డూ యూజ్ చేయాల్సి ఉంటుంది నెగిటివ్లో. కాబట్టి ఆ డూ యూజ్ చేసి నెగిటివ్ ఏంటి, నాట్ ఉంచాలి, కాబట్టి డూ నాట్ ఉంచాలి. ఆ డూ నాట్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో డోంట్గా పలుకుతూ ఉంటాం. ఆ తర్వాత నీడ్ అనే వెర్బ్ని ఇక్కడ ఉంచవలసి ఉంటుంది. అంటే ఫైనల్గా మనకు వచ్చే సెంటెన్స్ ఏంటి, ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్, నీ సహాయం నాకు అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్, నీ సహాయం నాకు అవసరం లేదని చెప్పేటప్పుడు ఇలా మనం డోంట్ నీడ్ యూజ్ చేస్తుంటాం. ఇవి స్టేట్మెంట్స్. ఇప్పుడు క్వశ్చన్స్లో ఎప్పుడు కూడా ఇక్కడ ఏదైతే డూ కానీ డస్ కానీ యూజ్ చేస్తామో అవే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం డూ యూజ్ చేస్తాం, ఎందువల్లంటే సబ్జెక్ట్ ఐ కాబట్టి ఇక్కడ డూనే డైరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. డూ క్వశ్చన్ కాబట్టి స్టార్టింగ్లో డూ యూజ్ చేస్తాం. తర్వాత సబ్జెక్ట్ ఏంటి, ఐ, డూ ఐ. తర్వాత ఇక్కడ ఏదైతే మెయిన్ వెర్బ్గా యూజ్ చేయబడిందో దాని యొక్క ఫస్ట్ ఫామ్నే తీసుకుంటాం. డూ ఐ నీడ్ యువర్ హెల్ప్, నీ సహాయం నాకు అవసరమా. డూ ఐ నీడ్ యువర్ హెల్ప్, నీ సహాయం నాకు అవసరమా అని చెప్పి ఇలా అన్నాం. ఇప్పుడు చూడండి, నీ సహాయం నాకు అవసరం లేదని చెప్పి నెగిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. నెగిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా మనం నాట్ ఉంచుతాం. సింపుల్గా ఈ డూ తర్వాత నాట్ ఉంచి మిగతా పార్ట్ ఆఫ్ సెంటెన్స్ వేస్తే సరిపోతుంది. అంటే అప్పుడు ఫైనల్గా మనకు వచ్చే సెంటెన్స్ ఏంటి, డోంట్ ఐ నీడ్ యువర్ హెల్ప్. డోంట్ ఐ నీడ్ యువర్ హెల్ప్ అంటే నీ సహాయం నాకు అవసరం లేదా, నీ సహాయం నాకు అవసరం లేదని చెప్పడానికి ఇలా మనం డోంట్ ఐ నీడ్ యువర్ హెల్ప్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నీడ్ని ఏదైనా అవసరం అనే అర్థంలో మెయిన్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు ఎటువంటి సెంటెన్సెస్ మనం యూజ్ చేస్తాన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హీ నీడ్స్ సమ్ మనీ, అతనికి కొంత డబ్బు అవసరం. ఇక్కడ చూడండి, హీ నీడ్స్ అన్నాం, ఎందుకంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి నీడ్ అనే వెర్బ్ ఇక్కడ ఎస్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మెయిన్ వెర్బ్ కాబట్టి నీడ్ అనేది. హీ నీడ్స్ సమ్ మనీ. ఐ నీడెడ్ బుక్స్ దెన్, అప్పుడు నాకు బుక్స్ అవసరమయ్యాయి. అప్పుడు అవసరమయ్యే గతంలో చూడండి, కాబట్టి ఇక్కడ నీడెడ్ అని చెప్పి మనం V2 యూజ్ చేసాం. అంటే నీడ్ అనే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, డూ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్ నౌ, ఇప్పుడు నీకు ఏమైనా సాయం అవసరమా. అసిస్టెన్స్ అంటే సహాయం. చూడండి,
క్వశ్చన్ ఫార్మాట్లో సింపుల్ సెంటెన్స్లో యూజ్ చేస్తాం డూ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్ అని. నెక్స్ట్ హౌ మచ్ మనీ డూ యూ నీడ్, నీకు ఎంత డబ్బు అవసరం అని చెప్పి ఇలా మనం సింపుల్ సెంటెన్స్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం హౌ మచ్తో. వీ నీడ్ ఆక్సిజన్ ఫర్ లివింగ్, మనం బ్రతకడానికి ఆక్సిజన్ అవసరం. చూడండి వీ నీడ్ మనకు అవసరం, ఏంటి అవసరం, ఆక్సిజన్ అవసరం ఫర్ లివింగ్. షీ నీడ్స్ ఫ్రూట్స్ నో, ఆమెకి ఇప్పుడు పండ్లు అవసరం. చూడండి షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సింపుల్ సెంటెన్స్లో మనం నీడ్ అని వేరు ఇక్కడ మనం ఎస్ యాడ్ చేయడం జరిగింది. షీ నీడ్స్ ఫ్రూట్స్ అన్నాం. దే నీడ్ ఇంగ్లీష్, వారికి ఇంగ్లీష్ అవసరం. ఇక్కడ చూడండి దే అన్నాం కాబట్టి ఇక్కడ మనం ఎస్ యాడ్ చేయలేదు, అదే సింగిల్ అయితే ఎస్ యాడ్ చేస్తాం. దే నీడ్ ఇంగ్లీష్, వారికి ఇంగ్లీష్ అవసరం అని చెప్పి ఇలా ఏదైనా అవసరం అన్న సెన్స్లో మనం ఎక్కువగా నీడ్ని మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు నీడ్ని మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు నీడ్ని హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అయితే ఈ హెల్పింగ్ వెర్బ్గా నీడ్ మనం యూజ్ చేసేటప్పుడు పాజిటివ్ సెంటెన్స్లో ఒకలా యూజ్ చేస్తుంటాం, అలాగే నెగిటివ్ సెంటెన్స్లో ఒకలా యూజ్ చేస్తుంటాం, క్వశ్చన్స్లో ఒకలా యూజ్ చేస్తుంటాం. ముందు పాజిటివ్ సెంటెన్స్లో నీడ్ని హెల్పింగ్ వెర్బ్గా ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. పాజిటివ్ సెన్స్లో నీడ్ని హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు ఏదైనా అవసరం కలిగి ఉండుట అనే అర్థం రావడం జరుగుతుంది. మెయిన్ వెర్బ్ లాగే అవసరం కలిగి ఉండుట అనే మీనింగ్తో మనం వాడుతుంటాం. ఎగ్జాంపుల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద పాయింట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద పాయింట్ అంటే ఈ పాయింట్ని నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలా చెప్తున్నావు. చూడండి ఇక్కడ నీడ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేయబడింది. ఇలా హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసిన తర్వాత 2+V1 యూజ్ చేస్తుంది. చూడండి ఇక్కడ 2+ అండర్స్టాండ్ అంటే అండర్స్టాండ్ అనే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ తీసుకొచ్చి ఇలా మనం నీడ్ నుంచి నీడ్ తర్వాత 2 ఉంచి తర్వాత ఈ V1ని యూజ్ చేయడం జరిగింది. ఇలా నీడ్ని హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు నీడ్ తర్వాత 2+V1 అనే మనం ఒక ఫ్రేజ్ని మనం ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ ఐ నీడ్ టు నో హౌ టు లెర్న్ ఇంగ్లీష్. చూడండి ఐ నీడ్ టు నో, నీడ్ టు నో KNO వెబ్ ఫస్ట్ ఫామ్ అంటే హౌ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి నీడ్ టు లెర్న్, లెర్న్ అనే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ తీసుకొచ్చి దాని ముందు 2 ఉంచి దాని ముందు నీడ్ ఉంచాం. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పాం. నెక్స్ట్ షీ నీడ్స్ టు గో హోమ్ అర్జెంట్లీ, అర్జెంటుగా ఆమె ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి షీ నీడ్స్ అన్నాం. అయితే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అయినా మెయిన్ వెర్బ్ అయినా సరే నీడ్ తర్వాత షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా సింగులర్ మన సబ్జెక్ట్లో యూజ్ చేసినట్లయితే తర్వాత నీడ్కి ఎస్ యాడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా షీ నీడ్స్ టు గో హోమ్ అర్జెంట్లీ, అర్జెంటుగా ఆమె ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పేటప్పుడు ఇలా షీ నీడ్స్ మనం యూజ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఐ నీడ్ టు బి దేర్ అట్ 4 o'clock. అట్ 4 o'clock అంటే 4 గంటల సమయానికి ఐ నీడ్ టు బి దేర్, నేను అక్కడ ఉండవలసిన అవసరం ఉంది. చూడండి బి అంటే ఉండుట, టు బి 2+B, బి అంటే ఉండుట, టు బి యూజ్ చేస్తాం నీడ్ తర్వాత. ఇలా ఐ నీడ్ టు బి దేర్ అట్ 4 o'clock, 4 గంటలకి నేను అక్కడ ఉండవలసిన అవసరం అని చెప్పి ఇలా మనం నీడ్ని హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసినప్పుడు ఆ సందర్భంలో నీడ్ తర్వాత 2+V1ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మనం నీడ్ని హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు పాజిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ సెంటెన్స్ మధ్య కాస్త డిఫరెన్స్ ఉంది, అదేంటో తెలుసుకుందాం. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్, దీన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పాజిటివ్ సెంటెన్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్లో 2+V1 యూజ్ చేస్తుంటాం నీడ్ తర్వాత, నీడ్ టు అండర్స్టాండ్ అన్నాం, దట్ ఈస్ ద పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. యూ నీడ్ నాట్ అండర్స్టాండ్ దిస్, నువ్వు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాం. ఇక్కడ జరిగిన డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నీడ్ టు అన్నాం, ఇక్కడ నీడ్ తర్వాత 2 యూజ్ చేయలేదు, దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే పాజిటివ్ సెంటెన్స్లో నీడ్ +2+V1 వస్తుంది, అదే నెగిటివ్ సెంటెన్స్లో నీడ్ +0+V1 రావడం జరుగుతుంది. అంటే నెగిటివ్ సెంటెన్స్లో ఆ 2ని మనం ఉంచాం. ఆ వాక్యం అంటే ఆ సెంటెన్స్ నెగిటివ్ కాబట్టి మనం నాట్ ఉంచడం జరుగుతుంది ఆ V1 ముందు, దట్ ఈస్ ద డిఫరెన్స్. యూ నీడ్ నాట్ నో ఇట్, నువ్వు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి నీడ్ నాట్ అన్నాం అంతే తప్ప నీడ్ టు అనలేదు అక్కడ. నెక్స్ట్ యూ నీడ్ నాట్ స్పెండ్ సో మచ్, నువ్వు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, నీడ్ నాట్ స్పెండ్ సో మచ్ అన్నాం. నెక్స్ట్ షీ నీడ్ నాట్ గో దే నో, ఆమె ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ చూడండి జనరల్గా మనం పాజిటివ్ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్లో హీ కానీ షీ కానీ ఇట్టున్నట్లయితే నీడ్కి ఎస్ యాడ్ చేస్తాం. అయితే ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం ఆ నీడ్కి ఎస్ కానీ ఇది కూడా మనం యాడ్ చేసిన అవసరం లేదు ఇక్కడ. సో సింపుల్గా మనం షీ నీడ్ నాట్ గో దేర్ అని చెప్పి అంటే సరిపోతుంది.
ఫ్రెండ్స్, మనం నీడ్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేసేటప్పుడు నెగిటివ్ మోడ్లో నీడ్ నాట్ అని చెప్తూ ఉంటాం. అయితే ఈ నీడ్ నాట్ అనేది ఏదైనా సలహాను కానీ ఏదైనా అథారిటీని కానీ తెలియజేయడం జరుగుతుంది. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. యూ నీడ్ నాట్ కాల్ మీ సార్ అగైన్ అండ్ అగైన్. ప్రతిసారి నువ్వు నన్ను సార్ అని చెప్పి పిలవనవసరం లేదు, మీరు నన్ను సార్ అని చెప్పి పిలవనవసరం లేదని చెప్పి ఇలా మనం ఒక రకంగా అథారిటీతో కూడిన అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, యూ నీడ్ నాట్ చేంజ్ యువర్ క్లోత్స్, జస్ట్ కమ్ యాజ్ యు ఆర్. జస్ట్ కమ్ యాజ్ యు ఆర్, నువ్వు ఎలా ఉంటే అలా వచ్చే, నువ్వు క్లోత్స్ మార్చాల్సిన అవసరం లేదంటే బట్టలు చేంజ్ చేసిన అవసరం లేదని చెప్పి ఇలా అవసరం లేదని చెప్పేటప్పుడు నీడ్ నాట్ యూజ్ చేస్తున్నాం. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం, మనకు చాలా సమయం ఉంది. యూ నీడ్ నాట్ డ్రైవ్ ఫాస్ట్, నువ్వు తొందరగా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేయనవసరం లేదని చెప్పి ఇలా మనం సలహా ఇస్తున్నాం. నెక్స్ట్, ఐ అడ్వైజ్ యూ, యూ నీడ్ నాట్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఐ అడ్వైజ్ యూ, నేను నీకు సలహా ఇస్తున్నాను. యూ నీడ్ నాట్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను నీకు సలహా ఇస్తున్నాను అని చెప్పేటప్పుడు ఇలా మనం నీడ్ నాట్ యూజ్ చేస్తుంటాం. యూ నీడ్ నాట్ పే మనీ నౌ, నువ్వు ఇప్పుడు డబ్బు చెల్లించిన అవసరం లేదు. ఇలా నెగిటివ్ మోడ్లో చెప్పేటప్పుడు నీడ్ నాట్ అనేది ఏదైనా అథారిటీ కానీ అడ్వైజెస్ కానీ తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం క్వశ్చన్లో యూజ్ చేసేటప్పుడు కూడా నీడ్ తర్వాత కానీ నీడ్ ముందు కానీ మనం టు యూజ్ చేయని అవసరం లేదు. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. నీడ్ ఐ గో దేర్ అర్జెంట్లీ, నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉందా. ఇక్కడ చూడండి, నీడ్ ఐ గో అన్నాం అంతే తప్ప టు నీడ్ కానీ నీడ్ టు అని చెప్పి అక్కడ మనం యూజ్ చేయలేదు. నెక్స్ట్, నీడ్ ఐ కమ్ అగైన్, నేను మళ్ళీ రావాలా, నేను మళ్ళీ రావాల్సిన అవసరం ఉందా చెప్పేటప్పుడు ఇలా నీడ్ ఐ కమ్ అని చెప్పి అన్నాం. నెక్స్ట్ వన్ చూడండి, నీడ్ హీ డూ ఇట్ లేదా డస్ హీ నీడ్ టు డూ ఇట్. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మనం మెయిన్ వెర్బ్లా ట్రీట్ చేసి ఇక్కడ నీడ్ని నెగిటివ్ చేసేటప్పుడు ఎప్పుడైతే డస్ యూజ్ చేస్తామో అప్పుడు ఈ నీడ్ తర్వాత టు యూజ్ చేస్తుంటుంది. అయితే ఈ విధంగా చూడండి, నీడ్ ఏ కమ్ అన్న సెన్స్లో మనం యూజ్ చేసేటప్పుడు టు రాదు. అలా కాకుండా డస్తో మనం కంబైన్ చేసి యూజ్ చేసినట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఇలా టు రావడం జరుగుతుంది నీడ్ తర్వాత. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు నో. నెక్స్ట్, నీడ్ ఐ టాక్ టు హిమ్ నౌ, నేను ఇప్పుడు అతనితో మాట్లాడాల్సిన అవసరం ఉందా ఇలా అంటూ ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, ఇలా డస్తో మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం కన్నా డస్ లేకుండా అలా సింపుల్గా నీడ్తో మనం డైరెక్ట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం చాలా సులభం. నెక్స్ట్, నీడ్ దే లెర్న్ హౌ టు స్టార్ట్ వర్క్, అంటే వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, ఆ వర్క్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేటప్పుడు ఇలా క్వశ్చన్ మోడ్లో మనం నీడ్ని వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నీడ్ని మెయిన్ వెర్బ్గా హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు వాటి యొక్క స్ట్రక్చర్స్, అంటే ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా వస్తూ ఉంటాయనే విషయాన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్తో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట మెయిన్ వెర్బ్గా ఎలా యూజ్ చేస్తారో చూద్దాం, అలాగే తర్వాత హెల్పింగ్ వెర్బ్గా ఎలా యూజ్ చేస్తారనే విషయాన్ని నీడ్ని యూజ్ చేసి మనం తెలుసుకుందాం. ఐ నీడ్ రెస్ట్, నాకు రెస్ట్ అవసరం, అంటే నాకు విశ్రాంతి అవసరం అని చెప్పి ఇక్కడ చెప్తున్నాం. పాజిటివ్ సెంటెన్స్లో నీడ్ని మెయిన్ వెర్బ్గా యూజ్ చేసి ఐ నీడ్ రెస్ట్. ఇప్పుడు నాకు రెస్ట్ అవసరం లేదని చెప్పి నెగిటివ్లో చెప్పాలి మెయిన్ వెర్బ్గా. సింపుల్గా మనం ఐ డోంట్ నీడ్ రెస్ట్ అని చెప్పి అన్నాం. ఎందువల్ల అంటే ఇక్కడ ఈ వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ డోంట్ యూజ్ చేస్తుంది నెగిటివ్లో. ఐ డోంట్ నీడ్ రెస్ట్ అంటే నాకు రెస్ట్ అవసరం లేదని చెప్పి అన్నాం. ఇప్పుడు క్వశ్చన్ చేయాలి, ఇక్కడ క్వశ్చన్ చేయాలి కాబట్టి ఆ డూనే మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఎందువల్లంటే దేంతో అయితే నెగిటివ్ చేసామో ఆ నెగిటివ్నే మనం ఇక్కడ తీసుకురావాల్సి ఉంటుంది. డూ ఐ నీడ్ రెస్ట్, నాకు రెస్ట్ అవసరమా. నెగిటివ్ క్వశ్చన్ చేయాలనుకోండి, ఆ డూ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. డోంట్ ఐ నీడ్ రెస్ట్, నాకు రెస్ట్ అవసరం లేదా అని చెప్పి ఈ విధంగా మనం మెయిన్ వెర్బ్గా నీడ్ని తీసుకునేటప్పుడు డూ డోంట్ యూజ్ చేస్తుంటాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్స్ కానీ అలాగే క్వశ్చన్ కానీ ఫ్రేమ్ చేయడానికి. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్గా నీడ్ని తీసుకొని కొన్ని సెంటెన్స్ని చూద్దాం. ఐ నీడ్ టు టేక్ రెస్ట్, అంటే నేను రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నాం. చూడండి, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్గా నీడ్ యూజ్ చేయదు కాబట్టి నీడ్ తర్వాత 2+V1 యూజ్ చేసాం. అంటే నేను రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలా చెప్పాం. నేను రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడానికి సింపుల్గా ఐ నీడ్ నాట్ టేక్ రెస్ట్ అంటే సరిపోతుంది. ఐ నీడ్ నాట్ టేక్ రెస్ట్. అయితే ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ సెంటెన్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నాట్ యాడ్ చేసాం, అలాగే ఇక్కడ టు అనే దాన్ని రిమూవ్ చేసాం. అంటే నెగిటివ్లో కానీ క్వశ్చన్స్లో కానీ ఆ టు అనేది కనిపించదు. ఓన్లీ కేవలం పాజిటివ్ సెంటెన్స్ మాత్రమే ఈ నీడ్ తర్వాత ఈ వెర్బ్ ముందు టు యూజ్ చేయడం జరుగుతుంది. నేను రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే నేను విశ్రాంతి తీసుకునే అవసరం లేదని చెప్పడానికి ఇలా ఐ నీడ్ నాట్ టేక్ రెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి కాబట్టి హెల్పింగ్ వెర్బ్ కాబట్టి మనం ఏదైతే హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేస్తామో దాన్నే స్టార్టింగ్లోనే తీసుకురావాల్సి ఉంటుంది. నీడ్ ఐ టేక్ రెస్ట్, నేను రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా
అన్నాం. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్లో ఆ నీడ్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. నీడ్ నాట్ ఐ టేక్ రెస్ట్ అంటే నేను రెస్ట్ తీసుకునే అవసరం లేదా ఈ నీడ్ నాట్ని మనం కాంట్రాక్ట్ చేసి నీడెంట్గా చెప్తూ ఉంటాం. నీడెంట్ ఐ టేక్ రెస్ట్ అంటే నేను రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఇలా చెప్తూ ఉంటాం. ఇలా నీడ్ని మనం మెయిన్ వెర్బ్గా హెల్పింగ్ వెర్బ్గా ఆ రెండు రకాలుగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మన ఇంగ్లీష్లో హ్యాస్ టు హ్యావ్ టులను ఏదైనా చేయాలని చెప్పి అని అర్థంలో యూజ్ చేస్తుంటాం. అయితే దానికి మనం వ్యతిరేకంగా స్పందించేటప్పుడు నీడ్ నాట్ యూజ్ చేయొచ్చు. అదే విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో మనం తెలుసుకుందాం. హ్యాస్ హీ డూ ఇట్ చూడండి, అతను అది చెయ్యాలని చెప్పి అన్నాం. దానికి సమాధానంగా రెస్పాన్స్గా మనం చేయనవసరం లేదని చెప్పడానికి ఇలా సింపుల్గా హీ నీడ్ నాట్ డూ ఇట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అవసరం లేదని చెప్పడానికి ఇలా నీడ్ నాట్ మనం యూజ్ చేస్తుంటాం. అలాగే హ్యావ్ ఐ టెల్ యూ అగైన్, నీకు మళ్ళా చెప్పాలా? నో యూ నీడ్ నాట్, చెప్పనవసరం లేదని చెప్పి ఇలా నో యూ నీడ్ నాట్ని మనం హ్యాస్ టు హ్యావ్ టులకు వ్యతిరేకంగా చెప్పొచ్చు. అలాగే మస్ట్ కూడా ఇదే కాంటెస్ట్లో మనం యూజ్ చేయొచ్చు. ఏదైనా పాజిటివ్ సెన్స్లో మనం మస్ట్ చెప్పేటప్పుడు దానికి నెగిటివ్ మోడ్లో అవసరం లేదని చెప్పడానికి నీడ్ నాట్ యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్స్, యూ మస్ట్ గో, నువ్వు తప్పనిసరిగా వెళ్ళాలి. యూ నీడ్ నాట్ గో, నువ్వు వెళ్ళనవసరం లేదు. ఇలా మస్ట్ అంటే తప్పనిసరిగా వెళ్ళాలి, యూ నీడ్ నాట్ గో అంటే నువ్వు వెళ్ళనవసరం లేదని చెప్పి చెప్తున్నా. అయితే యూ మస్ట్ అంట్ గో అని కూడా చెప్పొచ్చు. అయితే ఆ మస్ట్ అంటే బదులుగా నీడ్ నాట్ యూజ్ చేస్తే అక్కడ అప్రోప్రియేట్గా ఉంటుంది. అలాగే హీ మస్ట్ లెర్న్ మ్యాథ్స్, అతను మ్యాథ్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. నో హీ నీడ్ నాట్, నేర్చుకోని అవసరం లేదు. ఇలా అవసరం లేదని చెప్పడానికి మస్ట్కి హ్యాస్ టు హ్యావ్ టు వ్యతిరేకంగా నీడ్ నాట్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, బీ అంటే ఉండుట. ఆ బీని నీడ్తో యూజ్ చేసేటప్పుడు మనం పాజిటివ్ సెన్స్లో చెప్పడానికి వీల్లేదు, ఓన్లీ నెగిటివ్ సెన్స్లోనే చెప్పడానికి వీలవుతుంది. చూడండి, యూ నీడ్ నాట్ బి హియర్ ఎనీ లాంగర్ అని ఇక్కడ ఏమాత్రం కూడా ఉండనవసరం లేదని చెప్పి మనం నెగిటివ్లో చెప్పొచ్చు నీడ్ నాట్ బి. అంతేగాని నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పడానికి యూ నీడ్ బి హియర్ అని చెప్పి మనం చెప్పడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలా యూజ్ చేయడానికి మ్యాక్సిమం వీలు ఉండదు. ఎప్పుడు కూడా నీడ్ నాట్ బి అని చెప్పి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా యూ నీడ్ నాట్ బి హియర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అలాగే హార్డ్లీ, ఓన్లీతో కొన్ని సందర్భాల్లో మనం నీడ్ యూజ్ చేస్తూ ఉంటాం. అదే విధంగా చూద్దాం. యూ నీడ్ ఓన్లీ సైన్ ఆన్ దిస్ పేపర్ అండ్ ఐ విల్ డూ ద రెస్ట్. ఇక్కడ చూడండి, యూ నీడ్ ఓన్లీ సైన్ ఆన్ దిస్ పేపర్. ఓన్లీ అంటే కేవలం నువ్వు ఈ పేపర్ మీద సంతకం చేస్తే చాలు, అది సరిపోతుంది, అది సరిపోతుందని చెప్పడానికి మనం ఇలా నీడ్ యూజ్ చేసిన తర్వాత ఓన్లీ యూజ్ చేస్తుంటాం. ఈ పేపర్ మీద సైన్ చేస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటా అని ఇలా చెప్పడం జరిగింది. అలాగే నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఏది కాదు అన్న సెన్స్లో కూడా మనం హార్డ్లీతో నీడ్ యూజ్ చేస్తుంటాం. ఐ నీడ్ హార్డ్లీ సే దట్ యు మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. నేను చెప్పవలసింది ఏంటంటే నువ్వు తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇలా ఈ కాంటెస్ట్లో మనం నీడ్తో హార్డ్లీ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఒక పని చేసిన తర్వాత ఆ పని నేను చేయవలసిన అవసరం లేదు, అనవసరంగా నేను ఆ పని చేశానని చెప్పేటప్పుడు నీడ్ నాట్ హ్యావ్ V3ని మనం యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. వీ నీడ్ నాట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దెమ్ అంటే మేము వారి గురించి వెయిట్ చేయవలసింది కాదు, అనవసరంగా వెయిట్ చేసిన అవసరం లేదని చెప్పేటప్పుడు ఇలా నీడ్ నాట్ హ్యావ్ V3 యూజ్ చేస్తుంటాం. ఇక్కడ వెయిట్ అనే వెర్బ్ యొక్క V3 ఫామ్ ఏంటి? వెయిటెడ్. నెక్స్ట్, ఐ నీడ్ నాట్ హ్యావ్ వేస్టెడ్ మై టైమ్. నా సమయాన్ని వృధా చేసి ఉండాల్సింది కాదు, అనవసరంగా నా సమయాన్ని వృధా చేశాను, నా సమయాన్ని అక్కడ స్పెండ్ చేయవలసిన అవసరం లేదని చెప్పేటప్పుడు ఇలా మనం నీడ్ నాట్ హ్యావ్ V3 యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, యూ నీడ్ నాట్ హ్యావ్ గివెన్ మనీ టు హిమ్ అంటే నువ్వు అతనికి డబ్బు ఇచ్చి ఉండాల్సింది కాదు, నువ్వు అనవసరంగా డబ్బు ఇచ్చావు అంటే నువ్వు అతనికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేటప్పుడు ఇలా అక్కడ అవసరం అనే దాన్ని ఇక్కడ నీడ్ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, యూ నీడ్ నాట్ హ్యావ్ లెఫ్ట్ హోమ్ అట్ 6 PM. 6 గంటలకే నువ్వు ఇల్లు వదిలి ఉండాల్సింది కాదు అంటే నువ్వు ఆ ఇల్లు వదిలి వెళ్ళావు అంటే ఇల్లు వదిలి వెళ్ళవలసిన అవసరం లేకుండా అనవసరంగా నువ్వు వెళ్ళావు అని చెప్పేటప్పుడు ఇలా నీడ్ నాట్ హ్యావ్ లెఫ్ట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, యూ నీడ్ నాట్ హ్యావ్ బాట్ సచ్ ఎ బిగ్ హౌస్. అంత పెద్ద ఇల్లు కొనవలసిన అవసరం లేదు, నువ్వు అనవసరంగా అంత పెద్ద ఇల్లు కొనేసావు అని చెప్పేటప్పుడు ఇలా నీడ్ నాట్ హ్యావ్ V3 యూజ్ చేస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ మై ఛానల్, దట్ ఈస్ Sahastra 26, the knowledge of English. Thank you so much. Take care.